మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పిసకటం, దెబ్బేలు దెబ్బేలమని పిడకలు కొట్టడం. ఇదేమిటి? అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి. అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడడానికి కానీ వీపు చూడడానికి కాదు కదా. వెనక నుంచి ట్రై చేద్దాం. మీరేం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇదెక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరేమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలల్లో నేను బుక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను. అయినా నీకు కరుణ కలగలేదు. రంగా, పాండురంగా, నేను నేనేమడిగాను? మేడలు అడిగానా? ఫారిన్ కారులు అడిగానా? ప్రమోషన్ అడిగాను? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను. అది కూడా పవిత్రంగా, సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గజగజలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కార్డ్ ఆదిశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయేలా, లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతంలో మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా 2 నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలో ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు. అనుమానం లేదు. వీళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు. జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బాయి, టైపిస్టు కాదు, క్యాషియరు కాదు. ఎవరై ఉంటారు? ఉప్మా చెప్పమా. ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబోలు. తప్పకండి బాబు, తప్పకండి బాబు. ఇదేంటి బాబు, తప్పుకోమంటే మేలుకొస్తారు, కొంచెం తప్పుకోండి. ఈ రివర్స్ అటాక్ ఏమిటి? వరుడు కావలయును అందమైన నచుకైన తెలివైన 5 అడుగుల 6 అంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయు. అందమైన వరుడు. జీతం 900 అండి. గుడ్. డిఏ 50%. వెరీ గుడ్. హెచ్ఆర్ఏ 5%. వెరీ వెరీ గుడ్. హౌస్ లోన్ 25,000 వరకు ఇస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. 150 times 250 times ఫిక్స్డ్. ఇంకేం చెప్పద్దు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరీ. మై వైపు. ఏమండి,
ఏమండి ఉయ్యి, నన్ను చిరాకు పెట్టకు. నా కోపం వస్తే డబ్బా కిరసనాలు పోసి ముట్టించేస్తాను. వెంకట్రావు గారా, ఎప్పుడు వచ్చారు? ఏమిటా నవ్వు? చాలా సేపు అయిందయ్యా. నీ అవస్థ చూస్తే నాకు నవ్వు వస్తుందయ్యా. అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా.